హలో అండి. ఇవాళ మనకందరికీ ఇష్టమైన ఆలూ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీనికి 1/2 కిలో మైదా, కొంచెం ఉప్పు, 1 స్పూను వాము, 1/2 బౌలు ఆయిల్ అండి. డాల్డా కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను. నీళ్ళు లేకుండా బాగా కలిపేయాలా. ఆయిల్తో కొంచెం ఫస్ట్ బాగా కలిపేసేయాలా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం గట్టిగా చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకుందాము. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని తడి క్లాత్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. ఒక కడాయిలో 3 స్పూన్లు నూనె పోయాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిర్చి తరుగు, ఒక ఆనియన్ ముక్కలు, సన్నగా తరిగిన ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము, కొంచెం 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియా పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడు 1/4 కిలో ఆలుగడ్డ ఉడకపెట్టుకొని పొడిగా నలుపుకున్నామండి. దీన్ని నిమ్ము లేకుండా పొడిగా ఉండాలి. ఆలుగడ్డ వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఇలా పొడి పొడిగా ఉండాలండి, ముద్దగా ఉండకూడదు. మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, నేను వేయట్లేదు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు చపాతీ పీట మీద ఒక చపాతీ ఇలాగా రుద్దుకోవాలండి. కొంచెం పొడవుగా రుద్దుకోవాలి. దాన్ని మిడిల్కి కట్ చేసుకొని ఇలా సమోసాను తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో లో ఫ్లేమ్లో డీప్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సమోసా రెడీ అయిందండి. ఇది సాస్తో తింటే చాలా బాగుంటుంది.
ఈ సాస్ హోమ్ మేడ్ సాస్ అండి, ఇంట్లోనే చేసింది. ఇది ఎలా తయారు చేయాలో ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి.